ఎవరన్నా ఇవాళ బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నా రేపు మమ్మల్ని ఏం చేస్తారన్న ఒక భయం లేకుండా ముందుకు రావాలి కదా. వాస్తవంగా సామాన్య పౌరుడికైనా ప్రజా జీవితంలో నాయకులుగా కొనసాగే వారికైనా కూడా చట్టం అంటే భయమైనా ఉండాలి, లేదు భక్తి అయినా ఉండాలి. కానీ వైసీపీ నాయకులు ఇవేవీ లేని ఒక బరితెగింపు సమూహం మొత్తం ఒక దగ్గర చేరారు. వాళ్ళకి రోల్ మోడల్ గా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన అక్రమాస్తుల కేసులు 14వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు ఆయన మీద కేసు నమోదై, అలాగే ఆయనకి బెయిల్ దక్కి 12వ సంవత్సరం నడుస్తూ ఉంది. ఎగ్జాక్ట్ గా మాట్లాడుకుంటే 11 సంవత్సరాలు 4 నెలల 21 రోజులు అయింది ఆయనకి బెయిల్ వచ్చి. ఇంకొక నెల 2 రోజులు గడిస్తే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 6 సంవత్సరాలు పూర్తిపోతున్నాయి. ఇప్పటికీ ఆ కేసులో విచారణ కొలికి రాల. ఇవి చూసిన తర్వాత వైసీపీ నాయకులకి ఏమనిపిస్తుందంటే, ఎన్ని సంవత్సరాలైనా ఈ కోర్టులని వ్యవస్థల్లో ఉన్న లూపోల్స్ అడ్డం పెట్టుకొని మనం ప్రొలాంగ్ చేస్తూనే ఉండగలుగుతాం. కాబట్టి మన జీవిత కాలంలో ఈ కేసులు విచారణ కొలుక్కొచ్చే ఆస్కారం లేదు, మనకు శిక్షకారయ్యే అవకాశం లేదు. మనం ఏ అరాచకాలైనా ఏ స్థాయిలోనైనా మనం యథేచ్ఛగా చేసుకోగలుగుతామని చెప్పిన ఒక బరితెగింపు తోటి వాళ్ళ వ్యవహారశైలి కొనసాగింది. అదే ఇప్పుడు కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ చేసి ఒక లాజికల్ కంక్లూషన్ కి తీసుకురావాలి అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు గతంలో ఒకసారి చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ వారంలో ఇంకొకసారి కూడా రీఇటరేట్ చేసే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఈ అధికారం మాటున చేసిన అకృత్యాలకు పాల్పడ్డ ఎవరినైనా సరే, ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా సరే, వాళ్ళు చేసిన తప్పులకి తగిన మూల్యం చెల్లించే పరిస్థితి సృష్టిస్తే అప్పుడు బాధితులైనా ఫిర్యాదుదారులైనా సరే ధైర్యంగా ముందుకు వస్తారు. అలా జరగని పక్షంలో వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు వాళ్ళు నిర్వహించుకుంటా వాళ్ళకున్న అంగబలం అర్థబలంతో వాళ్ళు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతుంటే ఖచ్చితంగా బాధితులైనా ఫిర్యాదుదారులైనా సరే ఆ ధైర్యం కోల్పోవడం అనేది సహజం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పరంగా కొంత చొరవ తీసుకోవాలి, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలి. ఇక్కడ ఈ రోజు పేపర్లోనే ఒక వార్త వచ్చింది నవీన్ గారు. 1984 అక్టోబర్ 31వ తారీఖు రోజు ఇందిరాగాంధీ గారి హత్య జరిగితే ఆ మరుసటి రోజు నవంబర్ 1వ తారీఖు రోజు సిక్కులో ఒక పర్టికులర్ ప్రాంతంలో సిక్కుల్ని ఓచకోతకు వేసిన కేసులో సజ్జన్ కుమార్ మీద నిన్న శిక్ష ఖరారైంది. అంటే 41 సంవత్సరాల తర్వాత. అంటే ఇంకా ఈ 41 సంవత్సరాల తర్వాత ఇప్పుడు శిక్ష ఖరారైతే ఏంటి, ఖరారు కాకపోతే ఏంటి? ఇవాళ అతని జీవితం మొత్తం అన్ని పదవులు అనుభవించేశాడు. హోదా, రాజకీయంగా వైభోగాలన్నీ చూశాడు అతను. అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న ఈ లూపోల్స్ కారణంగా ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వాళ్ళకి కాళ్ళు వస్తా ఉన్నాయి. కాబట్టి కూడా త్వరితగతిన విచారణ జరగాలి. సరే.